చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ 20 చర్చ్ బొలారం ఎస్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తూ ఉన్న ప్రియమైన సంఘ సభ్యులకు మరియు దేశ విదేశాల్లోని సంఘ సభ్యులకు ప్రేక్షకులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పవిత్రమైన నామమున మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాల్లో మన సంఘ సభ్యులు శ్రీమతి పి జాయిస్ రవికిరణ్ గారు అందించే దైవ సందేశాన్ని విందాం. ద గాడ్ హూ రిజెక్టెడ్ అన్ ఆఫరింగ్, ఏ పర్సన్ అండ్ ఏ ప్రేయర్. దేవుడు తృణీకరించిన ఒక అర్పణ, ఒక వ్యక్తి మరియు ఒకరి ప్రార్థన. ఈ అంశంపై వారి ద్వారా దైవ సందేశాన్ని వినక మునుపు ఈ భక్తి గీతాన్ని విందాం. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో, నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. కయ్యేను అర్పణ తెచ్చాడు దేవునికి, హేబేలు అర్పణ నచ్చింది దేవునికి. కయ్యేను అర్పణ తెచ్చాడు దేవునికి, హేబేలు అర్పణ నచ్చింది దేవునికి. అర్పించు వాటి కంటే అర్పించు మనిషి ముఖ్యం, అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం. నచ్చాలి మొదట నీవే, కావాలి మొదట నీవే, నీకిష్టమైనది. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా, క్రీస్తు వలె దేహం కావాలి యాగముగా. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా, క్రీస్తు వలె దేహం కావాలి యాగముగా. నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం, నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం. ప్రకటించు క్రీస్తు కొరకే, మరణించు పాపి కొరకే, నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు.
అనుదిన దైవ ధ్యానములకు స్వాగతము. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణ యేసయ్య మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రం నాయన. గొప్ప రాజా తండ్రి, మరి ఇదిగో నాయన నీ వాక్యాన్ని ధ్యానించుండగా ఎక్కడ కూడా తండ్రి మరి ఇదిగో నాయన తప్పులు దొరలకుండా మీ కృప చూపి తండ్రి ఈ వాక్యాన్ని మరియు మా యొక్క జీవితాన్ని తండ్రి సరి చేసుకుంటూ మీ కృపను అనుగ్రహించుకుని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించున్నాను ప్రభువా. ఆమేన్. ప్రియులారా, ఈరోజు మరి దేవుని ద్వారా రిజెక్ట్ చేయబడిన కొన్ని ఆఫరింగ్స్, పర్సన్స్ అండ్ ప్రేయర్ గురించి ధ్యానించుదాము. దేవుడు తృణీకరించిన అర్పణ, వ్యక్తి మరియు ప్రార్థన. మొట్టమొదటిగా చూసినట్టయితే మనందరికీ తెలుసు, కయీను గురించి మనం ఇక్కడ ఆదికాండము 4వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్టయితే, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కయీన్ని మరియు ఆయన అర్పణను యెహోవా దేవుడు లక్ష్య పెట్టలేదు. మనం అందరం అనుకుంటాము కయీను యొక్క అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదని, కానీ సరిగ్గా చదివినట్టయితే ఫస్ట్ కయీనును అనగా వ్యక్తిని ఆయన లక్ష్య పెట్టలేదు. ఆయన మరి కయీన్ని లక్ష్య పెట్టకపోవడానికి కారణం ఉండుంటుంది. హెబ్రీ పత్రికలో చూసినట్టయితే 11:4 వచనము, మరి 1 యోహాను 3:12 చూసినట్టయితే కయీను యొక్క ప్రస్తావన మనకి ఇక్కడ ఉంటుంది. ఏమని ఉంటుంది అంటే, ఆయన యొక్క నడవడి కానీ ఆయన ప్రవర్తన కానీ సరిగ్గా లేనందున యెహోవా దేవుడు మరి కయీను యొక్క అర్పణను రిజెక్ట్ చేస్తాడు, లక్ష్య పెట్టాడు. చాలాసార్లు మనం అనుకుంటాము మన లైఫ్ ఎలా ఉన్నా పర్వాలేదు, దేవునికి మన రాబడిలో నుండి టైత్ ఇచ్చేసి లేకుంటే మనకు వచ్చిన లాభాన్ని దేవునికి అర్పించినట్టయితే మనం ఎన్ని తప్పులు చేసినా కూడా అది క్షమింపబడుతుంది అని అనుకుంటాము. కానీ దేవుడు అర్పణను కాదండి, ఇక్కడ వ్యక్తిని లక్ష్య పెట్టే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కయీను యొక్క అర్పణ లక్ష్య పెట్టబడలేదు దేవుని దృష్టిలో. తిరిగి చూసినట్టయితే మరి దేవుడు లక్ష్య పెట్టని లేదా తృణీకరించని వ్యక్తిని చూసినట్టయితే కింగ్ సౌలు రాజైన సౌలుని కూడా ఆయన అభిషేకించిన రాజైన సౌలుని మరి ఎందుకు దేవుడు తృణీకరించడానికి ఎందుకు అంత స్ట్రాంగ్ రీజన్ ఏదై ఉంటుంది అని మనం ఆలోచించినట్టయితే 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయంలో క్లియర్గా ఉంటుంది. సౌలు చాలా మంచి రాజుగా మనకు కనిపిస్తాడు. కాకపోతే ఆయన ఏం చేస్తాడంటే అమాలేకీయులను పూర్తిగా నిర్మూలించమని యెహోవా దేవుడు చెప్పినప్పుడు అగగు రాజు, ఆయన అమాలేకుడైన అగగు రాజును ఆయన చంపకుండా వదిలేస్తాడు. ఎందుకనగా అగగు రాజు దగ్గర ఎన్నో మేకలు, ఎన్నో ఎడ్లు ఉంటాయి. ఇవన్నీ కూడా యెహోవా దేవునికి బలిగా నేను అర్పించవచ్చు అన్న ఒక ఆలోచనతో సౌలు ఏం చేస్తాడంటే అగగు రాజుని సంహరించకుండా వదులుతాడు. అప్పుడు సమూయేలుని సౌలు దగ్గరికి యెహోవా దేవుడు పంపిస్తాడు. ఆయన చేసే పని తప్పు కాబట్టి నేను సౌలుని రాజుగా తీసివేస్తానని చెప్తాడు. 1 సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనం చూసినట్టయితే, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొంటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వింటయు శ్రేష్టము. సౌలు చెప్తుంటాడు, ఏమని సౌలుకి సమూయేలు చెప్తుంటాడు, నీవు ఎంత మూర్ఖునివి, అగగుని చంపమని చెప్తే ఆయన పొట్టేళ్ల కోసము ఆయన గొర్రెల కోసము నీవు దేవుని ఆజ్ఞను మీరావు. ఆజ్ఞను అనుసరించుట, ఆయన చెప్పిన మాటలను వినుట శ్రేష్టం, కానీ ఈ బలులు శ్రేష్టమైనవి కావు. ఎందుకనగా అగగు రాజుని మరి నిర్మూలించినందున జరిగే పరిణామం ఏంటంటే ఈ అగగు వంశము నుండే తిరిగి హేరోదు రాజు పుడతాడు. అందుకే పెద్దలు కూడా అంటారు కదా, ఏదైనా శత్రువులను సమూలంగా నిర్మూలించాలి అని చెప్తారు. ఎందుకు అనగా ఇక్కడ ఎక్కడి నుండో మళ్ళీ అక్కడి నుండి వచ్చే నెగటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది మళ్ళీ మన లైఫ్లో ఎక్కడో కనిపిస్తుంది. మరి నెక్స్ట్ చూసినట్టయితే ప్రార్థన, రిజెక్టెడ్ ప్రేయర్. అందరికీ తెలుసు దావీదు యొక్క ప్రార్థన కూడా మరి దేవుడు అంగీకరించడు. 2వ సమూయేలు 12వ అధ్యాయంలో చూసినట్టయితే మరి బెత్షెబాకి మరియు దావీదుకు జన్మించిన ఆ సంతానాన్ని దేవుడు మొత్తుతాడు. ఎందుకనగా పాపం వలన
కలిగిన సంతానం కాబట్టి దావీదుకు ఆ పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. కాబట్టి ఆ బిడ్డను ఆయన తీసేసుకుంటాడు. దావీదు ఉపవాసం ఉండి మరి సాగిలపడి ప్రార్థించినను కూడా దేవుడు ఆ బిడ్డకి జీవాన్ని అనుగ్రహించడు. అది కూడా రిజెక్టెడ్ ప్రేయర్లో మనం చూడొచ్చు. మరి దేవుడు మనం చాలాసార్లు అనుకుంటాము మనకున్న ఈ లోకపరమైన ఆస్తి వల్లనో, లేకపోతే మనం చేసే హంగామా వల్లనో, లేకపోతే దేవునికి ఏదో మనం ఫేవరిజం చేస్తున్నాము, చర్చ్కి ఏదో ఫేవరిజం చేస్తున్నాము, మన డబ్బు ద్వారానో, లేకపోతే మనకున్న తలాంతుల ద్వారానో, మనకున్న ప్రార్థన శక్తి ద్వారానో మనం ఏదో చేస్తున్నామని అనుకుంటాము. కానీ దేవుడు వ్యక్తిని చూసే దేవుడు, అనగా వ్యక్తిత్వము, దేవుడు హృదయాన్ని చూసే దేవుడు. కానీ మన యొక్క ఆస్తిపాస్తులను కానీ మన అర్పణలను కానీ లక్ష్య పెట్టే దేవుడు కాదండి. మరి మన జీవితంలో ఇలాంటి రిజెక్టెడ్ క్యారెక్టర్స్, అనగా మనం అర్పించే అర్పణల్లో దేవుడు తృణీకరించేవి ఏమైనా ఉన్నాయా, లేదు అంటే మన ప్రార్థనలో తృణీకరింపబడే పాయింట్స్ ఏమైనా ఉన్నాయా, దేని గురించి ప్రార్థిస్తున్నాము? ఒకరిని చంపడానికి, ఒకరికి చెడు చేయడానికి, ఒక దొంగతనానికి వెళ్లే ముందు ప్రార్థిస్తే దేవుడు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించడు. ఆ విధంగానే మన యొక్క అధికారాన్ని మనము ఏ విధంగా దుర్వినియోగం చేసుకున్నాము, మనకు దేవుడు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నట్టయితే తప్పకుండా ఆ అధికారాన్ని కూడా దేవుడు తృణీకరిస్తాడు. కాబట్టి మన జీవితాలను ఈ వాక్యం ద్వారా సరిచేసుకుంటూ ఆయన కృప అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రభువా అంగీకరించునార్పణ, క్రీస్తు ప్రభువా అనుగ్రహించు నీ దీవెనా. అర్పింతును నా హృదయార్పణ, అంజలితో నా హృదయార్చన. ప్రభువా అంగీకరించునార్పణ, క్రీస్తు ప్రభువా అనుగ్రహించు నీ దీవెనా. దేవాలయం నామది నీ ఆత్మకు మందిరం, నా హృదయే నీ దేవాలయం, నామది నీ ఆత్మకు మందిరం. నా మనసులోని ప్రతి నీరాజనం, నా మనసులోని ప్రతి నీరాజనం నీ సేవకే అర్పితం. ప్రభువా అంగీకరించునార్పణ, క్రీస్తు ప్రభువా అనుగ్రహించు నీ దీవెనా. ధనము నా ధాన్యము, నా స్వరము నా సర్వము, నా ధనము నా ధాన్యము, నా స్వరము నా సర్వము. నా పెదవులోని ప్రతి స్తుతి గానము, నా పెదవులోని ప్రతి స్తుతి గానము నీ ఆరాధనకి అంకితం. ప్రభువా అంగీకరించునార్పణ, క్రీస్తు ప్రభువా అనుగ్రహించు నీ దీవెనా.
ప్రతిష్ఠితార్పణలన్నీయు నా కృతజ్ఞత కానుకలన్నీయు నా ప్రతిష్ఠితార్పణలన్నీయు నా కృతజ్ఞత కానుకలన్నీయు పాణార్పణముగా నా హృదినంతయు పాణార్పణముగా నా హృదినంతయు నీ సేవకై గైకొను ప్రభువా అంగీకరించు నా అర్పణ క్రీస్తు ప్రభువా అనుగ్రహించు నీ దీవెన అర్పింతును నా హృదయార్పణ అంజలితో నా హృదయార్చన ప్రభువా అంగీకరించు నా అర్పణ క్రీస్తు ప్రభువా అనుగ్రహించు నీ దీవెనా